తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నిజాలను కప్పిపుచ్చేందుకు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదానికి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ కారణమయ్యాడని, దీనికి సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. అయితే నిందితుడిని తప్పించేందుకు సిద్ధార్థ్ అనే బ్రాహ్మణ యువకుడిని బలిపశువుగా మార్చే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ పార్టీ సాక్ష్యాలను తారుమారు చేసి నిజాలను కప్పిపెట్టడంలో వైసీపీ పార్టీ గొడ్డల పార్టీ నేతలు సిద్ధహస్తులు. ఆనాడు 2019లో గొడ్డలిపోటుతో చంపి బాబాయిని గుండెపోటుగా మార్చినటువంటి ఆలోచన వైసీపీ నేతలది, గొడ్డల పార్టీ వారిది. ఇవాళ అదేవిధంగా ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తిని మోటార్ సైకిల్ మీద వెళుతూ అప్పలరాజు గారు కుమారుడు యాక్సిడెంట్ చేసి చంపేశాడు. యాక్సిడెంట్ అవడం తప్పని నేను చెప్పట్లేదండి. యాక్సిడెంట్ ఎవరికైనా జరుగుతుంది, అది ఇదే. కానీ యాక్సిడెంట్ అవ్వగానే ఎవరైనా ఏం చేస్తాం? ఆ ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని అంబులెన్స్ ఎక్కించి కాపాడే ప్రయత్నం చేయటం అనేది యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క మినిమం బాధ్యత. అది చేయకుండా పారిపోయి ఒక బ్రాహ్మణ యువకుడిని, సిద్ధార్థ్ అనే ఒక బ్రాహ్మణ యువకుడిని తీసుకొచ్చి ఆ అబ్బాయే బండి నడిపాడు, ఆ అబ్బాయే ఈ యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి ఒక కట్టుకథని తయారు చేసి, వైసీపీ నేతలకు అలవాటే కదా, ఆ లెక్కలోనే ఒక కట్టుకథని తయారు చేసినటువంటి సందర్భం ఇవాళ మనం చూసాం. ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి, ఒక యాదవ్ కులానికి చెందిన వ్యక్తి, 2 పిల్లలు, తల్లికి మస్తిమితం లేదు. ఆ వ్యక్తి రోడ్డు మీదకి వస్తే యాక్సిడెంట్ చేసి చంపేశారు. దాని బాధ్యత వీళ్ళు తీసుకొని సవ్యంగా చేసి వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టించుకొని అన్నీ చేస్తే పద్ధతిగా ఉండేది. కానీ వైసీపీ నేతలకి ఇది అలవాట్లేదు. ఎక్కడైనా కానీ మా వాళ్ళని మేము కాపాడుకుంటాం, దీని కింద ఎవరినైనా మేము తొక్కేస్తాం. దీనికి ఉదాహరణే నీకు ఆ రోజున మనం ఒకటి చూసాం. ఇది గుంటూరులో ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు గారు వెళ్ళినప్పుడు ఒక దళిత యువకుడు సింగయ్య వెహికల్ కింద పడిపోతే కూడా చూసుకోకుండా వెళ్ళిపోయి చేసిన సంఘటన కూడా మనం చూసాం. అంటే మాకు ఏది కూడా ఇది కాదు. 2019లో బాబాయిని, గుండెపోటుతో చనిపోయిన బాబాయిని గొడ్డలిపోటుగా మార్చారు. ఇలా వాళ్ళకి అలవాట్లు. వైసీపీ నేతలు, వైసీపీ పార్టీనే ఒక బోగస్ పార్టీ, బోగస్ తోటి పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది ప్రభుత్వం ఎవరిది? నారా చంద్రబాబు నాయుడు గారిది. రామరాజ్యంలో ఉన్నాం, కూటమి ప్రభుత్వం రామరాజ్యంలో ఉంది. ఈ రామరాజ్యంలో ఇలాంటి వ్యవహారాలు నడవడానికి వీలే లేదు. మేము దీని మీద తీవ్రమైన చర్య తీసుకుంటాం. ఒకటి మాత్రం చెప్తున్నా, చట్టాన్ని తప్పుదోవ పట్టించటం కూడా నేరమే. మీరు చట్టంలో ఎవరు కూడా హోదాలు చూడం. చట్టం చేసి చట్టంలో ఉన్నటువంటి ప్రభుత్వం చట్టంలో ఉన్నటువంటి ప్రకారమే పనిచేస్తుంది. హోదాలు వ్యక్తులను చూడదు, నేరాన్ని చూస్తుంది. దానిలో భాగంగానే ఇమీడియట్గా వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకొని ప్రభుత్వం ఆ రోజున వీళ్ళు ఎక్కడ పెట్రోల్ బంక్లో వీళ్ళు డీజిల్ కొట్టించుకునేది, బైక్ పెట్రోల్ కొట్టించుకోవడంతో ఒక సీసీ కెమెరాలో దొరికాడు. అదేవిధంగా ఈ అబ్బాయి కరెక్ట్గా 500 మీటర్ల దూరంలోనే యాక్సిడెంట్ చేశాడు. అరవ్ అనే అబ్బాయి, ఆయన కొడుకు యాక్సిడెంట్ చేసింది కూడా సీసీ ఫుటేజ్ దొరికింది. దాని నుంచి ఏం చేశారు? ఇమీడియట్గా అక్కడ బాధితుడి యొక్క బాగోగులు చూడకుండా వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ అరవ్ అంటే అప్పలరాజు కుమారుడు గారిని తప్పించే కార్యక్రమం చేసి ఒక బ్రాహ్మణ యువకుడిని తీసుకొచ్చారు. ఆయన స్నేహితుడు సిద్ధార్థ్, ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ సిద్ధార్థే ఈ బండి నడిపాడు, ఈ బ్రాహ్మణ యువకుడిని బలిపశువులను చేశారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम श्रीधराय नमः चित्रयांगरामाय नमः मत्स्यरूपाय नमः पांडवानुग्रहर्तये नमः ओम श्रीकराय नमः ओम उपदैत्य प्रदेशस्य संजनाद्यातामूर्तये नमः युग्माद्यालसलक्ष्मी టీడీపీ అధిష్టానంపై ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తిరుగుబావుట ఎగురవేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరంలో జరిగిన ఒక సభలో పార్టీ అధిష్టానంపై బహిరంగానే విమర్శలు చేశారు. గన్నవరం విమానాశ్రయం కాంట్రాక్టుకు సంబంధించి కేఎంబీ ప్రాజెక్టు నిర్వాహకులు ఎవరో కూడా తనకు తెలియదని, ప్రత్యర్థిగా పనిచేసిన వారికి కాంట్రాక్ట్ రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పార్టీ గెలుపు కోసం యుద్దం చేసి రెక్కల కష్టం ఖర్చు పెడితే మీరు ఇలా అవమానాల పాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ధ్వజమెత్తారు. నా ప్రత్యర్థి మీద యుద్దం చేసినందుకు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అంటూ ప్రశ్నించారు. మన ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళ కాంట్రాక్టులు రావడం నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. అంటే నేను యుద్ధం చేస్తే నా రెక్కల కష్టం ఖర్చు పెడితే మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయి ఉంటే 206 కోట్ల రూపాయలు కేటాయించారంట. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్ అయిపోయాడు, వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆడు 300 కోట్లతో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20%కి ఎంత డబ్బులు అవుద్దో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్లకి టెండర్ ఎవరు వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నాను. నేను అది చేసింది ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళే చేయగలరు ఎవరైనా. కానీ అంటే మనం యుద్ధం చేస్తే ప్రతివాడు మేము పార్టీ అని, మేము పార్టీ, అసలు నన్ను ఏ రోజు ఎవడో కలవనాడు పార్టీ ఎలా అవుతాడో నాకు నిజంగా అర్థం కాని పరిస్థితి. ఈ ఇండస్ట్రీస్లు అంత భయం ఉన్న ఇండస్ట్రీస్లు భయం ఉన్నట్టు ఉండొచ్చు కదా. ఇవాళ ఆ రోజున పార్టీ కాదని, ఇవాళేమో పార్టీ అని. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ గడువు మరో 3 నెలలు పెంచాలని కోరుతూ విశాఖలో సిపిఐ నేతలు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. అర్హులైన అందరూ ఓటు హక్కు పొందే విధంగా నిర్దిష్ట చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు మరుపల్లి పైడిరాజు, ఎం మన్మథరావు, సిహెచ్ కాసుబాబులు మాట్లాడుతూ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ గడువు ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ఇంకా చాలా మంది ఓటర్ల వివరాలు నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. దీనిపై జిల్లాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషన్ అనేది రేపు 14వ తారీఖు వ్యవధి అనేది ముగింపు జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్లో అనేది ఏదైతే ఓట్లు నమోదు కార్యక్రమం సంబంధించి బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో బిఎల్ఓలతో అధికార పార్టీ వాళ్ళు కూడా ఎక్కువగా వెళ్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరు ఓటు ఉంటుందో ఎవరు ఓటు పోతుందో తెలియని పరిస్థితి అనేది ఉంది. దీనికి సంబంధించి ఒక 3 నెలల దాకా ఈ ఎస్ఐఆర్ని పొడిగించాలని కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆల్రెడీ ముందుగా రాసాం మేము, ఇది కూడా తప్పకుండా రాస్తాం అనేది ఎలక్షన్ కమిషన్కి అనేది కలెక్టర్ గారు చెప్పడం అనేది జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఎస్ఐఆర్ సంబంధించి ఆధార్ కార్డు ఉన్నా కూడా అది పనిచేయదు అంటున్నారు. లేకపోతే భారత ప్రభుత్వం ఇచ్చేదే ఇప్పుడు సంబంధించి ఏదైతే ఎలక్షన్ కార్డు ఉన్నా ఆ కార్డు కూడా పనిచేయదు అంటున్నారు, రేషన్ కార్డు పనిచేయదు అంటున్నారు. ఈరోజు ఏదైతే ఇతర విదేశాలకు వెళ్ళాలనుకుంటే పాస్పోర్ట్ కూడా పనిచేయదు, వాళ్ళ తాలూకా ఫాదర్ తాలూకా బర్త్ సర్టిఫికేట్ కావాలనేది అడుగుతున్నారు. ఇది చాలా విషయం, హాయమైన విషయం ఇది. దీనికి సంబంధించి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఓటు ఇచ్చింది కాబట్టి ఓటు కార్డు
ఆ ఓటు కార్డు కానీ మరి భారత ప్రభుత్వం ఇచ్చే ఏదైతే మన ఇతర విదేశాలకు వెళ్తుందో పాస్పోర్ట్ను కూడా అనుకూలంగా తీసుకొని ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది మరి అందరి తాలూకు ఓట్లు ఏవైతే ఉన్నాయో నమోదు చేయాలని, అది కూడా ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఓటు కూడా ఇందులో నమోదు అయ్యేటట్టు మరి రాష్ట్ర ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ చూడాలని సిపిఐగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హెడ్ క్వార్టర్లు ఏవైతే ఉన్నాయో జిల్లా కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. జిల్లా విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ పంచాయతీలో ఏ ప్రభుత్వం ఉన్నా అత్త సొమ్ము అల్లుడు దారిపోసినట్లు ప్రభుత్వ భూములన్నీ కబ్జాకు గురవుతున్నాయి. ఈరోజు మధురవాడ సర్వే నెంబర్ 296లో 50 ఎకరాల భూమిలో ముక్కలుగా ఎవరో వైసీపీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడట, విశాఖపట్నం టీడీపీ నేత మాజీ మంత్రి ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కబ్జాకు గురవుతుంది. దాదాపు ఇది 30 నుండి 40 కోట్ల భూమి. దీన్ని రోజు పత్రికలో వస్తుంది. జిల్లా కలెక్టర్గా మీరు ప్రభుత్వ భూములు కాపాడడానికి శ్రద్ధ తీసుకోవాలి. రూరల్ మండల తహసీల్దార్ని తీసుకొని ఆ భూమిని విజిట్ చేసి ఆ భూమి కబ్జాకు గురవకుండా కాపాడి ఆ కబ్జాకు పాల్పడినటువంటి వాళ్ళని, అదేవిధంగా వారికి సహాయపడిన రెవెన్యూ అధికారుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఆ భూమిని కాపాడి ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉపయోగించాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. నేను రేపే వెళ్ళి విజిట్ చేస్తానన్నారు. ఆయన ఆ భూమిని కాపాడతారని ఒక చిన్న కొనుగోలుతో ఉన్నాం విశాఖ జిల్లా వాసులకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు 3 ఏళ్లలో 36 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయం. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్. కాశీబుగ్గ రోడ్డు ప్రమాద ఘటనలో మాజీ మంత్రి అప్పలరాజును కూడా అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ప్రభుత్వాన్ని కోరిన బుచ్చి రాంప్రసాద్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.